మాజీ ఆర్థిక మంత్రిగా ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గురించి సమగ్రమైన అవగాహన వ్యక్తిగా గతంలో కేసీఆర్ గారు కూడా ఇచ్చిన హామీల అమలు సందర్భంగా మంత్రిగా పనిచేసిన వ్యక్తిగా నాకు అనుభవం ఉన్నది. ఇవాళ అంత పెద్ద గొప్ప ముఖ్యమంత్రి అని చెప్పుకునే కేసీఆర్ గారే రుణమాఫీ చేయలేకపోయిండు. కేసీఆర్ గారే ముఖ్యమంత్రి ఉండగా నిరుద్యోగ భృతి ఇవ్వలేకపోయిండు, డబుల్ బెడ్రూమ్లు కట్టించలేకపోయిన చరిత్ర మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి సంపద కుదలేని ముఖ్యమంత్రి, మనసు ఉంటే మార్గం ఉండదా అని చెప్పిన ముఖ్యమంత్రి, దళితుల కోసమే పుట్టినని చెప్పి దళిత బంధును ఆవిష్కరించిన ముఖ్యమంత్రి, బీసీల కోసం బీసీ బంధు తెచ్చిన ముఖ్యమంత్రి ఇవాళ ఎట్లా ఎలకల పడడం మనం చూసినాం. ఇవాళ ఇది ఆర్థిక వ్యవస్థ, ఇదంతా మాటలతో నడిచేది కాదు, సోషల్ మీడియాలో ఏదో ప్రచారం చేసుకుంటే అయ్యేది కాదు, చెయ్యూపినంత మాత్రమే వచ్చేది ఆస్కారం లేదు. 100% ఇచ్చిన హామీలు అమలు కావాలని చెప్పి కోరుతున్నాం, మేమే ఈర్ష్యపడతలేదు. కానీ ఇవాళ ఈ దేశంలో మాత్రం ఇవాళ మనం చూస్తూ ఉన్నాం, 11వ ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారతదేశం 2014లో ఇవాళ అదే భారతదేశం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 10 సంవత్సరాల కాలంలో 5వ ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. మరోసారి అధికారం ఇవ్వండి, ప్రపంచ చిత్రపటం మీద 3వ ఆర్థిక వ్యవస్థగా దీన్ని తీర్చిదిద్దాలని చెప్తున్నాడు. ఒకప్పుడు భారతదేశం అంటే అభివృద్ధి చెందుతున్న దేశం, థర్డ్ వరల్డ్ కంట్రీగా చలమనేది. కానీ ఇవాళ భారతదేశం ఇవాళ ఎదిగిన దేశంగా, ప్రపంచాన్ని శాసించబోయే దేశంగా, ప్రపంచానికి నాయకత్వం వహించే స్థాయికి ఎదిగింది. ఇవాళ ప్రపంచంలో స్ట్రాంగెస్ట్ ప్రెసిడెంట్ ఆర్ ప్రైమ్ మినిస్టర్ ఎవరంటే నరేంద్ర మోడీ అని చెప్పే పరిస్థితి వచ్చింది.